అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 100 రోజులు ఇచ్చిన హామీల గురించి ఈ నాయకులు ఎవరు మాట్లాడారు. 2500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమంది అకౌంట్లో పైసలు, మహిళల అకౌంట్లో పైసలు వేసారు? ఎంతమంది పేదోళ్ళ అకౌంట్లో 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు వేసారు? ఎంతమంది రైతుల అకౌంట్లో 15,000 రూపాయలు రైతు భరోసా వేసారు? ఎంతమంది కౌలు రైతుల అకౌంట్లో 10,000 రూపాయల భరోసా వేసారు? ఎంతమంది రైతు కూలకు 12,000 రూపాయలు ఇచ్చారు? ఎంతమంది రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు? ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చారు? ఎన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇలా తాళు తెరుగు లేకుండా కొనుగోలు ప్రారంభించారు? ఎంతమంది పేదలకు 5 లక్షల రూపాయలు ఇండ్లు జాగాలేని ఇచ్చారు? ఎంతమంది విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డులు ఇచ్చారు? ఈ కరీంనగర్ పార్లమెంట్ వర్గంలో ఈ 6 గ్యారెంటీలో ఇవి కూడా భాగమా కాదా? మీకు వీటి మీద మాట్లాడాలి. వీటి మీద మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. అరే వాళ్ళ ముఖ్యమంత్రిని మంత్రులు తిరుగుతూనే వీళ్ళు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని మూసుకొని కూర్చున్నారు. ఖండించారు, విమర్శించారు, పేర్కొన్నారు. ఇంతే. బండి సంజయ్ తిట్టడం మాత్రం బూత్ వస్తాయి. వాళ్ళకి మేము ఏమనకూడదు అన్నట్టు క్లియర్ చేయడం మాత్రం ఆలోచన వస్తుంది. వాళ్ళ పార్టీ నాయకులను తిరుగుతూనే ఆ స్థాయిలో స్పందించిన వ్యక్తులు వీళ్ళు. స్పందించాలి కాబట్టి అట్లా నా మాత్రం స్పందిస్తారు. కేసీఆర్, కేటీఆర్ తో దోస్తాను వీళ్ళందరూ కూడా. రూపాయికారు ఒప్పందం ఏదంటే బండి సంజయ్ ఓడగొట్టాలి. బండి సంజయ్ చేసిన అభివృద్ధి వాళ్ళకి కనబడదు, వాళ్ళకి చెవులు కనబడాయి, కళ్ళకి కనబడదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.